ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చేశానక్క? మాట్లాడుకో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. నిన్ను ఏదో ఒకటి చేయకముందే నా ముందు నుంచి వెళ్ళిపో. పో పో. వెళ్ళమంటున్నాను. అనన్య, నీకు బుద్ధుందా లేదా? ఇదేం తప్పు చేసిందని దీన్ని ఇలా నెట్టేశావు? ఏం తప్పు చేసిందో నన్ను కాదు, దీన్ని అడగండి చెప్తుంది. అవును అవును అవును, నేను దొంగనే. మా అమ్మతో మన ప్రేమ విషయం చెప్పలేక, మా అమ్మ మాట కాదనలేక నిజాన్ని దాచిపెట్టి ఆవిడ ముందు తల వంచుకుని దొంగలాగే బతుకుతున్నాను. నేను మీ ఇంట్లో ఫంక్షన్లో చూశాను, శరణ్యకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఫంక్షన్లో తనతో పక్కన నిలబడితే చూశాను అంటున్నావు కదా. సంవత్సరాల తరబడి నిన్నే కదా నేను ప్రేమిస్తోంది, నీకోసమే కదా స్ట్రగుల్ని ఫేస్ చేస్తోంది. ఆ ప్రేమని గెలిపించుకోవడానికే కదా ఇంత నలిగిపోతోంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. ఓణీల ఫంక్షన్లో, పబ్లో, 25th యానివర్సరీలో నువ్వనుకుంటున్నదంతా భ్రమ మాత్రమే. ఒక్కడు చెప్తాను, వింటావా? నిజంగా నేను శరణ్యం లవ్ చేసుంటే నిన్నెందుకు రిక్వెస్ట్ చేసుకుంటాను? నీకెందుకు ఇన్ని సంజాయిషీలు ఇచ్చుకుంటాను? దోషిలాగా నీ ముందు ఎందుకు చేతులు కట్టుకుని నిలబడతాను? ఎందుకంటే ఇక్కడుండేది నువ్వు కాబట్టి. మరి ఇంతగా ప్రేమిస్తే ఇలా ఎందుకు చేస్తున్నావని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. ఒకసారి మా రోహిత్ అనే వల్ల మా ఇంట్లో వాళ్ళందరి మనసులు గాయపడ్డాయి. నన్ను చూసుకొని వాళ్ల మనసులకైన గాయాలకి ఇప్పుడిప్పుడే మందు రాసుకుంటున్నారు. అందుకే తెగించి వాళ్లకు మన విషయం చెప్పలేకపోతున్నాను, నీకు నచ్చజెప్పలేకపోతున్నాను. అటు అమ్మ ఇటు నువ్వు, ఇద్దరి మధ్య ఎంత నలిగిపోతున్నారో నాకు మాత్రమే తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.